కారు గుర్తు మీద గెలిచి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు కదా కొంతమంది ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలకు పదవులకు గండి పడ్డట్టే ఉన్నది హైకోర్టు తీర్పు. రాజీనామా చేయకుండా పార్టీ ఎట్లా మారతారయ్యా అని కోర్టు గరమైంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలకు పిడుగుపడే ముచ్చటే ఇది. రాజీనామా చేయకుండా ఇంకో పార్టీల జరుడు న్యాయం కాదు అని కోర్టు తీర్పిచ్చింది. 4 రోజుల లోపల వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ సార్కు ఆర్డర్ వేసింది. అయితే తీర్పు మీద బీఆర్ఎస్ వాళ్ళు సంబరపడుతుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాత్రం ఓసోస్ అప్పుడే పొంగిపోకుర్రి, పిక్చర్ ఇంకా బాకీ హే అని అంటున్నారు. హైకోర్టు తీర్పు మీద అప్పీల్కు పోతాము అని అంటున్నారు. ఇక హరీష్ రావు ఉండి ఇది చెంపపేట సొంటి తీర్పు అని కామెంట్ చేస్తే అద్దంకి దయాకర్ నుండి అవు మీరు కేటీఆర్ ఎమ్మెల్యేలను చక్క పట్టించుకోకని వాళ్ళు పార్టీ మారిరని కౌంటర్ ఇచ్చిండు. ఏ కడియం సార్ అయితే బీఆర్ఎస్ వాళ్ళకు జంపింగ్ గురించి మాట్లాడే అర్హత ఉందా? రాజీనామా చేయించకుండా కాంగ్రెస్ పార్టీనే విలీనం చేసుకున్నారు. వాళ్ళు కూడా నీతులు వాళ్ళు ఇస్తే ఎట్లా అని గుస్సా ఎత్తున్నాడు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఉప ఎన్నికలు వస్తే గెలుపు మాదే అనే కాన్ఫిడెన్స్ ఉన్నారు. మరి చూడాలి ఏమైతుందో. మాజీ మంత్రి మల్లారెడ్డి సారు వీడియోలలో కనిపిస్తే వార్త అవుతుంది, మాట్లాడితే వార్త అవుతుంది. అసోంటి మల్లన్నయాల మంచిగా ఎంకన్న దర్శనానికి పోయిండట. మరి ఏం మొక్కిండు, ఏం పని ముంగటేసుకుండా అన్నది ఆర్చుకుందాం చలో. అగో ఈడ ఒంటిగా ఒక్కో కాలు లేపుకుంటా దమ్ము తీసుకుంటా మెట్లెక్కుతున్నాడు చూసిర్రా? ఎవరనుకుంటారు? మన మాజీ మంత్రి మల్లారెడ్డి సారే ఎంకన్నా దర్శనానికి నడుచుకుంటూ వస్తా అని మొక్కిండట. ఇక ఇట్లా మెట్లెక్కిపోతున్నాడు. మలన తలుచుకుంటే మంచి కార్లో పోవచ్చు కానీ ఈ వయసులో మెట్లెక్కి ఎందుకు పోయిండో? ఏ పాటో గట్టి మొక్కులే మొక్కినట్టున్నాడు. హైదరాబాద్ నా బిల్డింగ్ల మీదకి రావద్దు అని మొక్కిండా? అధికార పార్టీలో జాయిన్ అయితే మంచి మంత్రి పదవి రావాలని మొక్కిండా? లేదు బీఆర్ఎస్ కే జల్ది అధికారం రావాలని మొక్కిండా? మా సారీ మొక్కిండో అందరినీ కన్ఫ్యూజన్ లో పడేసిండు కదా అని కామెంట్లు చేసుకుంటారట మేడ్చల్ మల్లన్న అనుచర ఫ్యాన్స్ అంతా. స్వామివారిని తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా చాలా సంతోషం. ఎందుకంటే భగవంతుడు నాకు ఏది మొక్కినా అన్నీ కూడా పర్ఫెక్ట్గా మంచిగా మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ పర్ఫెక్ట్గా ఎంపీ కానీ మినిస్టర్ కానీ మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఇవన్నీ కూడా ప్రసాదించిండు ఆ భగవంతుడు. ప్రతి వైకుంఠ ఏకాదశికి కూడా వస్తా. ఇప్పుడు కూడా మంచి యూనివర్సిటీ ఇచ్చిండు కాబట్టి నేను నడుచుకుంటూ ఎక్కినా, గుండు కొట్టించుకున్నా, భగవంతుని మొక్కు చెల్లించుకున్నా.